భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంకమ్మ చెరువు వద్ద వరద కాలువ పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలంటూ కూడా ఆదేశించారు. అంకమ్మ చెరువు నీటిని పెద్దవాగు ప్రాజెక్టుకు అనుసంధానం చేస్తామంటూ కూడా తెలియజేశారు. ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు 10.80 లక్షల నష్టపరిహారాన్ని కూడా అందజేస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇక వర్షాలకు ముందే కాలువ పనులు పూర్తి చేసి ఈ ఏడాదిలోనే రైతులకు సాగునీరు అందజేస్తామంటూ కూడా మంత్రి స్పష్టం చేశారు. అలుగుపోతుంటది, దాన్ని ఇటు తిప్పేస్తే మా చెరువులోకి నీళ్లు వస్తాయి అని చెప్పారు. నేను మా ఇంజనీర్లను పంపించి చూడండి అయ్యా, పెద్ద మనిషి పశువులు కాసే అతను చెప్తుండంటే అది కరెక్టే ఉంటది, వాళ్ళకి తెలుసు. మీరు ఒకసారి అలైన్మెంట్ చూడండి, వస్తే మట్టికి కాలువ తవ్వుదాము, మరి చెరువు పోసి అనవసరంగా ఉంటుంది, చెరువు నిండట్లేదు అని చెప్పి మళ్లీ పంపించారు. పంపిస్తే వాళ్ళు కింద మీద పడి అటుబడి ఇటుబడి ఒకసారి వస్తుందని ఒకసారి రావని అట్లని ఇట్లా అని చెప్పారు. లేదు గారు పాపం అన్ని రోజులు దెబ్బలాడి చెరువు పోపించుకుంది, ఆ చెరువులోకి నీళ్లు రావాలంటే అప్పుడు మనకి సీతారామ ప్రాజెక్టు వస్తుంది అనేది లేదు, గోదావరి నీళ్లు. ఈ అంకమ్మ చెరువు ఎట్టి పరిస్థితుల్లో ఏటా అలుగుపోస్తుంది. ఆ అలుగు నీళ్లు తీసుకెళ్లి జల్లేరులోకి పోయి ఆంధ్రాకి వెళ్లిపోతాయి తప్ప మనకి రావట్లేదు. కాబట్టి ఆ నీళ్లని మన మండలానికి మారిస్తే దెబ్బతోకి తర్వాత లోతువాకు వెళ్తాయి, లోతువాకు తర్వాత ఇంకేదో ఎర్రగుంట అవుతుంది, ఆసుపాక మీదకి పడి మళ్లీ పెదవాగు ప్రాజెక్టుకి వెళ్తాయి.